మెరుపు కలలు మెరుపు కలలు. ఇక్కడ నీకేం ఇబ్బంది ఉంది? ఇబ్బంది ఏముందా? చిన్న పిల్లకే లేనిపోనివన్నీ చెప్పి పెళ్లి చేసిన మనుషులు మీరు. అలాంటిది ఓపెన్ గానే నాకు పెళ్లి చేస్తా అంటూ మాట్లాడుతుంటారు. ఇక నన్ను మిస్ ఇండియా అవనిస్తారా? ఆ నమ్మకం నాకు లేదు. నాకిక్కడ సేఫ్టీ అంతకన్నా లేదు. అందుకే నేను ధర్మతేజ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏంటంటే అలా అంటావు? ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నాకు నమ్మకం లేదు. బాను, వింటున్నావా? సౌందర్య వెళ్ళిపోతానంటుంది. నువ్వేం మాట్లాడవేంటి? మామ్ ఏం మాట్లాడుతుంది? మామ్ ని కూడా నాతో పాటే తీసుకెళ్తున్నాను. మామా కమ్ లెట్స్ గో. మనకి గౌరవం లేని దగ్గర, మనం ఇష్టం వచ్చినట్టు ఉండలేని దగ్గర మనం ఎందుకు ఉండాలి? పద వెళ్దాం. అక్క, ధర్మతేజ సార్ ఇంట్లో అన్ని సౌకర్యాలున్నాయి. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడొచ్చినా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. ఏ డ్రెస్ వేసుకున్నా క్వశ్చన్ చేసే వాళ్ళు అస్సలుండరు. కమ్మమ్మా అక్క, కమ్మమ్మా లెట్స్ గో. నేను ఎక్కడికి వచ్చేలా లేనమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. మమ్మా ఏం మాట్లాడుతున్నావు? మనం ఇక్కడ ఉంటే మనల్ని మన ఇష్టం వచ్చినట్టు ఉంటే నివ్వరు మమ్మా. మన డ్రీమ్స్ కి ఇక్కడ విలువ లేదు. ఇలాంటి ఇంట్లో ఉండడం అనవసరం. నిజమే, కాదనను. అలా అని నేను అక్కడికొచ్చి ఉండలేను. అందుకే నిన్ను వద్దంటున్నాను. ఇక్కడ నేనున్నాను కదా, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను చూసుకుంటానమ్మా. కానీ నాకిక్కడ సేఫ్టీ లేదని నేను బలంగా నమ్ముతున్నాను. నేనిక్కడ ఉంటే వీళ్ళు నన్ను మిస్ ఇండియా కాదు కదా, గల్లీలో కూడా నన్ను తిరగనివ్వరు. నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మిస్ ఇండియా అయిన తర్వాతనే వస్తాను. అప్పటి వరకు నేనిక్కడ ఉండలేను. ముఖ్యంగా ఈ సంయుక్త నేనిక్కడ ఉంటే మిస్ ఇండియా అవ్వనివ్వదు. అందుకే నేను ధర్మతేజ సార్ ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. నీకోసం అక్కడ సార్ నొప్పించి ఒక గది కూడా ఏర్పాటు చేశాను. నువ్వెప్పుడొచ్చినా ఓకే మామ్. నేను మాత్రం వెళ్తాను. సౌందర్య, అది కాదమ్మా. ఐఎమ్ వెరీ సారీ మమ్మా. అక్క ప్లీజ్ అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క. అక్క, 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 అక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. సంయుక్త, ఒకసారి అమ్మ గురించి ఆలోచించక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క, అక్క వెళ్ళకక్క. అక్క ప్లీజ్. అక్క, అక్క ప్లీజ్. అక్క నా మాట విను. అక్క, అక్క ప్లీజ్ అక్క. అక్క, అక్క. అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, అక్క వెళ్ళిపోతుందమ్మా. అక్కని వెళ్ళకుండా ఆపమ్మా ప్లీజ్. అక్కని మాట వింటుంది ప్లీజ్ అమ్మా. ఆపమ్మా, అక్కని ఆపమ్మా ప్లీజ్. ఏం చెప్పి ఆపనే? ఏం చెప్పి ఆపను? తనని మిస్ ఇండియా అవ్వనివ్వరు అని తను అంత క్లియర్ గా చెప్తుంటే ఇంకా ఏమని ఆపను? నువ్వు ఇక్కడ ఉండు అని అడుగుతున్నావే కానీ, అరే
నిన్ను మిస్ ఇండియా చేయడానికి సపోర్ట్ చేస్తానక్క అని చెప్పగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? నేను ఒక వారం రోజులు లేకపోయేసరికి చిన్నదాన్ని పెళ్లి చేసుకునేలా చేశావు, పెద్దదాన్ని ఇంకొకరింటికి వెళ్ళేలా చేశావు. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? నా ఇద్దరు కూతుళ్ళని నా నుంచి దూరం చేసి నువ్వు నాకు దగ్గర అవుదాం అనుకుంటున్నావేమో. అది ఏ జన్మకి జరగదు. నువ్వెప్పటికీ నా కూతురివి కాలేవు. ముగ్గురు కూతుళ్ళు ఉండి కూడా పిల్లలేందని అయ్యాను కదే. ఇదంతా నీ వల్లనే. ఛీ! అమ్మా 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 డోర్ తీయమ్మా. అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా సమయం, అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. నువ్వొక్కదానివి నా కడుపున పుట్టకపోయుంటే నేనెంత సంతోషంగా ఉండేదాన్ని. అమ్మా నువ్వంత మాట అనొద్దమ్మా, నేను భరించలేను. నేనెందుకమ్మా నీ వాళ్ళని దూరం చేస్తాను? అక్కని నేను తీసుకొస్తానమ్మా. ముందు డోర్ తీయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, అక్కని నేను తీసుకొస్తానమ్మా. నా మాట వినమ్మా. అమ్మా డోర్ తీ. అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా సమయం, అత్తయ్య అమ్మా అమ్మా సమయం, ఊరుకో సమయం. ఊరుకో అమ్మా, ఊరుకో సమయం. ఊరుకో సమయం. అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా సమయం, అమ్మా డోర్ తీయమ్మా. అత్తయ్య కొంచెం ఓపిక పట్టమ్మా, తీస్తుంది. సౌందర్య ఏంటి ఇంకా రావడం లేదు? వాళ్ళ మమ్మీని కలిసి వస్తానని వెళ్ళింది. వెళ్ళినప్పటి నుంచి ఫోన్ కూడా చేయలేదు. అసలు వస్తుందా రాదా? నేను ఫోన్ చేసి కనుక్కోవాలా? వద్దులే, మరీ చీప్ అయిపోతాను. కానీ ఎలా? ఇంటి వరకు వచ్చిన సౌందర్యం వదిలేశానే. మనసులో ఉన్న కోరికని బయట పెట్టినా బాగుండేది. ఇప్పుడు రాకపోతే ఏం చేయాలి? తన కష్టాల్లో హెల్ప్ చేసినట్టు చేసి నా దారికి తెచ్చుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నేనే స్వయంగా వెళ్ళి కనుక్కొనిస్తే బాగుంటుందేమో. ఒకవేళ అక్కడ అంతా బాగున్నా నేనే ఏదో ఒక రకంగా గొడవ చేసి తీసుకురావాలి. ఎస్, నేనే అనవసరంగా వస్తుందా రాదా అని కంగారు పడ్డాను. అయినా లగ్జరీస్ కలవాటు పడిన అమ్మాయి ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది?
పైగా మిస్ ఇండియా అనే అస్త్రం మన దగ్గర ఉండనే ఉంది. హా. ఏం జరిగింది సౌందర్య? మీ అమ్మగారు ఇంటికొచ్చారా? వచ్చారు, కానీ మధ్యలో చాలా జరిగింది. ఎవరో మామ్ని కిడ్నాప్ చేశారంట. ఇంత జరిగినా మామ్ మాత్రం నాతో రాలేదు. నాకు అదే అర్థం కావడం లేదు. కానీ నేను మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చాను, నేను అక్కడ ఉండలేను, మీ ఇంట్లో ఉంటాను, మామ్ కూడా రావచ్చని చెప్పొచ్చాను. ఆ, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నువ్వేం వర్రీ అవ్వకు, అంతా సర్దుకుంటుంది. నువ్విక్కడికొచ్చి చాలా మంచి పని చేశావు. మీ మామ్ నిన్ను త్వరలోనే అర్థం చేసుకొని నీతో పాటు ఇక్కడ ఉండడానికి వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఒక్కసారి గనక మిస్ ఇండియా స్టేజ్ ఎక్కితే ఈ ప్రపంచమే నిన్నొక అద్భుతంగా చూస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఎస్ సార్, నా టార్గెట్ మిస్ ఇండియా. అందుకోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. గుడ్. నువ్వు అదే స్పిరిట్, అదే ఫైర్తో ఉండు. నిన్ను నేను మిస్ ఇండియా అని చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని రెస్ట్ తీసుకో. వెళ్ళు. అలాగే సార్. అమ్మా, చేజారిపోయిందేమో అనుకున్నాను, కానీ ఇంకా నా గ్రిప్లోనే ఉంది. గ్రిప్ సడలక ముందే నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పి సౌందర్యని లాక్ చేయాలి. చేస్తా. తల్లడిల్లిపోదా ప్రాణం, చెమ్మగిల్లిపోదా హృదయం, కళ్ళ ముందు కలలే కూలితే, చిమ్మ చీకటవదా లోకం, కమ్ముకోద తీరని శోకం, ఆశలన్నీ నొసిలా రాలితే, చెమటతోటి అల్లిన గూడు గద్దలొచ్చి తన్నుకుపోతే, గుండె ఆగినట్టే అవ్వదా, చీమలన్నీ ప్లీజ్ అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క. అక్క, అంటే అక్క, అక్క, అక్క వెళ్ళకక్క. అక్క ప్లీజ్ అక్క, వెళ్ళొద్దక్క. అక్క, సంయుక్త వల్ల నా చుట్టూ చీకటి అలముకుంది. అందరికీ ఆస్తులు పంచి ఇంటి నుంచి బయటికి వెళ్లాలన్న ఒక నిర్ణయాన్ని నేను ఆ రోజు ఆపలేకపోవటం వల్ల ఈ రోజు ఈ చీకటి గదిలో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. సౌందర్యం మిస్ ఇండియా అయితే ఈ మసక వెలుగులే. మా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశపడుతున్నాను. అది అర్థం చేసుకోలేని సంయుక్త
చనిపోయిన వాళ్ళ నాన్న కోరిక అంటూ పెళ్లి చేయాలని చూస్తుంది. అలా పెళ్లి పెళ్లి అని మాట్లాడి చిన్నదాని మనసుని పెళ్లి వైపు వెళ్లేలా చేసింది. ఇప్పుడు సౌందర్య వెళ్లి పరాయి పంచన ఉంటుంది. ఏ అమ్మాయినా తన ఆత్మాభిమానాన్ని చంపుకుని అలా ఉంటుంది అంటే తన మనసు ఎంతలా బాధపడుంటుంది. దీనికంతటికీ కారణం సంయుక్తే. సంయుక్త తీసుకున్న నిర్ణయాలు. నేనేం పాపం చేశాను? నాకెందుకు ఇన్ని కష్టాలు? ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను. నేను ప్రమాదంలో నాన్నతో పాటు చచ్చిపోయినా బాగుండేది. ఏంటమ్మా, ఏంటా పిచ్చి మాటలు? లేకపోతే ఏంటత్తయ్య, నా జీవితంలో ఏం మిగిలింది? ఎటు చూసినా అవమానాలే తప్ప. ఇప్పుడేమైందని? ఇలాంటి అవమానాలకి చచ్చిపోవాలనుకుంటే ఈ లోకంలో మిగిలేది 100కి 4 మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా ఎదురు నిలబడాలి, కలబడాలి అని నువ్వే ఇలా పిరికి పందలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు సంయుక్త. ఇప్పుడు నీ కుటుంబాన్ని ముక్కలు చేశాను, తరువాత నాశనం చేస్తాను. ఓ తరువాత మిగిలింది నీ చావే. అక్కడ చూసావా? ఫోటో ముందున్న నా కన్న తండ్రి అస్థికలు చూసావా? అవి అక్కడ ఎందుకున్నాయో తెలుసు కదా? అవి అక్కడ కనిపించినప్పుడల్లా నాన్నే నా ఎదురుగా నిలబడి, ఎందుకమ్మా నీకు చేతకని శపథాలు చేసి నన్నింతలా క్షోభ పెడుతున్నావని నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. నీ గురించి తెలిసిన మీ నాన్న అలా ఎందుకు అనుకుంటాడమ్మా? నీ విషయంలో తమ్ముడెప్పుడు తప్పుగా అనుకోడు. లేదత్తయ్య, చెల్లెలని గాయకురాల్ని చేసి నా నాశ తీర్చాలనుకున్నాను. కానీ ఆ దేవుడు దాని రాత ఇంకో రకంగా రాసి పెళ్ళయ్యేలా చేశాడు. అక్కకి పెళ్లి చేసి పంపించాలనుకుంటే చెల్లి పెళ్లి జరిగేలా చేశాడు. పెళ్లి చేయాలనుకున్న అక్క నాన్న మాటకి గౌరవం ఇవ్వకుండా
మనల్ని లెక్క చేయకుండా చివరికి అమ్మ మాట కూడా కాదని అక్క పరా ఇంటికి వెళ్ళిపోయింది. ఇది నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? నాన్న ఏ తప్పు చేయకున్నా తన మీద పడిన నిందలు తప్పని ప్రూవ్ చేసి నాన్న నిజాయితీని లోకానికి చాటాలనుకున్నా, అది చేయలేకపోయా. ఇదంతా నా చేతకని తనమే కదా. ఎలా అవుతుంది? ఆ? నీ చేతగాని తనం ఎలా అవుతుంది? ఆ? ఇందులో నీ ప్రయత్న లోపమేమీ లేదు కదా. మాట వినని అక్క, పెళ్లి చేసుకున్న చెల్లి, తప్పించుకున్న ఆడిటర్, వీళ్ళెవర్ని నువ్వు కావాలని వదిలేలేదు కదా. అలాంటప్పుడు నీ తప్పెలా అవుతుంది? ఆ? చూడు, పెళ్ళైన చెల్లెల్ని నువ్వు సింగర్ చేయొచ్చు, వెళ్ళిపోయిన అక్కకి నచ్చజెప్పి తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు, పారిపోయిన ఆడిటర్ని పట్టుకోవచ్చు. కానీ అవన్నీ చేయాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఇలా నిన్ను నువ్వే నిందించుకుంటూ ఉంటే ఏది చేయలేవు, అది గుర్తుంచుకో. చెల్లి పెళ్లి చేసుకోవడానికి కానీ అక్క వెళ్ళిపోవడానికి కానీ నాకెలాంటి సంబంధం లేదమ్మా. ఇంకా ఆపుతావా? నిజంగా ఈ విషయంలో నీ తప్పేమీ లేకపోతే వెళ్ళి సౌందర్యాన్ని ఇక్కడికి తీసుకురా. అప్పుడు ఒప్పుకుంటా నీ తప్పేమీ లేదని. నేను తీసుకొస్తాను.